టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది వారం గ్యాప్ మెగాస్టార్ వర్సెస్ మాస్ రాజా. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. పెద్ద సినిమాలకు విడుదల తేదీ దోబూచులాట్లు తప్పడం లేదు. ముందు ఒక డేట్ అనుకోవడం, తర్వాత దానికి కట్టుబడలేక మార్చుకోవడం, దానివల్ల ఆ టైంలో రావాలనుకున్న వేరేవి ప్రభావితం చెందటం పరిపాటిగా మారింది. విశ్వాంబరాని జూలై 24 రిలీజ్ చేయడం దాదాపు ఖరారయిందనే లీక్ చక్కర్లు కొడుతుంది. కానీ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడం ఫ్యాన్స్ అయోమయాన్ని పెంచుతుంది. రేపు లాంచ్ కాబోతున్న రామ సాంగ్లో దీనికి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇండస్ట్రీ హిట్ ఇంద్రా వచ్చిన సెంటిమెంట్ డేట్ కాబట్టి ఫ్యాన్స్ దీన్నే బలంగా కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా రవితేజ మాస్ జాతరకి జూలై 18 ఆప్షన్ చూస్తున్నారని లేటెస్ట్ అప్డేట్. అదే కనుక జరిగితే బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య అన్న తమ్ముళ్ల మధ్య కేవలం ఒక్క వారం మాత్రమే గ్యాప్ వస్తుంది. విచిత్రంగా ఈ రెండు రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినవే. మాస్ జాతరని మొన్న సంక్రాంతికి అనుకున్నారు, కానీ గత ఏడాది రవితేజ యాక్సిడెంట్ కారణంగా 2 నెలలు వాయిదా వేయాల్సి వచ్చింది. రచయిత భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితారా ఎంటర్టైన్మెంట్స్ పెద్ద బడ్జెట్తో నిర్మిస్తుంది. బీమ్స్ సంగీతం, హీరోయిన్ శ్రీలీల లాంటి ఆకర్షణలు చాలానే ఉన్నాయి. ఇక విశ్వాంబర సంగతి తెలిసిందే. అచ్చం మాస్ జాతరలాగే సంక్రాంతి బరిని వదులుకుంది. పైకి గేమ్ చేంజర్ కోసం త్యాగమని చెప్పుకున్నారు, కానీ వాస్తవానికి అప్పటికి చాలా వర్క్ పెండింగ్లో ఉంది. టీజర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల విఎఫ్ఎక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతుంది. ఫైనల్గా జూలై 24న లాక్ చేస్తారో లేదో చూడాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఈ క్లాష్ మీద ముద్ర వేయలేం. కానీ మరి ఇంత తక్కువ గ్యాప్ అన్న ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది కలగవచ్చు. చిరు రవితేజ మధ్య బాండింగ్ దృష్ట్యా ఈ ఫేస్ టు ఫేస్ ఎలా ఉండబోతుందో వెయిట్ చేసి చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ విశ్వాంబర ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వాంబర. బింబిసార దర్శకుడు వశిష్ఠ మల్లీడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోతుంది. తిరు సరసన కాలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మంచి స్పందన లభించింది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న విశ్వాంబర నుండి ఈ మధ్య రిలీజ్ అవుతున్న పోస్టర్స్ లో చిరు లుక్ మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అనేది కమెంట్స్ గా వినిపిస్తుంది. కాగా నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వాంబర ఫస్ట్ లిరికల్ రామ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రచన చేశారు. హనుమంతుని వైభవాన్ని తెలియజేస్తూ సాగిన సాంగ్ చాలా బాగుంది. చిరు నుండి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ విశ్వాంబరపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిరు ఈ సినిమాతో భారీ హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు ఫ్యాన్స్. సోషియో ఫ్యాంటసీ కథ నేపథ్యం కావడంతో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ టైం పడుతున్న కారణంగా విశ్వాంబర రిలీజ్ డిలే అవుతుందని సమాచారం. కానీ జూలై 24న విశ్వాంబర రిలీజ్ అని కాదు, మే 9న రిలీజ్ అని కూడా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ అమ్మయ్య వీరమల్లు వస్తున్నాడు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చెప్పిన డేట్ కి వస్తుందా రాదా అనే ప్రశ్నతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊరట కలిగిస్తూ హరహర వీరమల్లు మే 9న విడుదలవుతుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్ వేగంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఆలస్యం ఉండదని మెగా సూర్య ప్రొడక్షన్స్ చెప్పడం చూస్తే నమ్మాలనే ఉంది. అయితే చేతిలో ఉన్న 28 రోజులు నిర్మాత ఏఎం రత్నం బృందం
కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఇంకా సరైన స్థాయిలో ప్రమోషన్లు జరగడం లేదు. పబ్లిసిటీ గేరు అర్జెంటుగా మార్చాలి. ఇది మొదటి భాగమే కనుక బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. అప్పుడే సీక్వెల్కి హైప్ వస్తుంది. 3 ఏళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్కు ముందు దర్శకుడు క్రిష్ పనిచేయగా ఆ తర్వాత ఆ బాధ్యతని జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఇద్దరికి క్రెడిట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్గా కాగా ఔరంగజేబ్గా బాబీ డియోల్ ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నారు. సత్యరాజ్, సునీల్, సుబ్బరాజు తదితరులతో పెద్ద కాస్టింగే ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీదకు వెళ్తున్నాయి. నార్త్ బాలీవుడ్ సర్కిల్లో వసూళ్లు రావాలంటే ఆ బరువంతా ట్రైలర్ మీదే ఉంటుంది. చావా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్లే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లోనూ పెరిగిపోయింది. సహజంగానే ప్రేక్షకులకు వీరవల్లు మీదకు దృష్టి వెళ్తుంది. దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు గట్రా చేయాలి. వ్యక్తిగతంగా, రాజకీయంగా పవన్ చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రచారంలో ఎంత మేరకు భాగమవుతారో చూడాలి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.